హాయ్ ఫ్రెండ్స్, అందరం లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో చూస్తున్న స్కామ్ ఏదైనా ఉందంటే అది ఫోన్పే స్కామే. సో ఈ ఫోన్పే స్కామ్ అనేది ఎలా జరుగుతుందంటే, సో ఈ స్కామర్స్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లోని కొంతమంది ఈ ఫేక్ యాప్ని అమ్ముతున్నారు. సో ఈ ఫేక్ యాప్ని పర్చేజ్ చేసుకొని చిన్న చిన్న వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి వీళ్ళు ఈ స్కామ్ అనేది చేస్తున్నారు అనమాట. ఎలాంటి అంటే, ఎవరైతే ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాయిస్ మెసేజ్ కోసం ఫోన్పే వాళ్ళు ప్రొవైడ్ చేసిన బాక్స్ ఉంటుంది కదా, స్పీకర్ బాక్సు, అట్లాంటివి పెట్టుకొని వాళ్ళు, లేదా ఫోన్ ద్వారా కానీ ఫోన్పే బిజినెస్ యాప్ వేసుకొని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ స్కామ్ అనేది చేస్తున్నారు. సో ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తుడు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ స్పీకర్ బాక్స్ని మీ షాప్లో ఉంచుకోండి. ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ జరగగానే దీనిలోంచి మీకు జరిగిన ట్రాన్సాక్షన్ అమౌంట్ని మీకు లౌడ్గా మీరు బిజీగా వర్క్ చేస్తున్నా కానీ మీకు వినిపించేలాగా చెప్తుంది. సో దానివల్ల మీకు ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు మీకు అర్థమవుతుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈ బాక్స్ని తెచ్చుకోండి. లేదా అలా కుదరటం లేదు, మీ ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఫోన్పే బిజినెస్ యాప్ని వేసుకోండి. సో దానిలోంచి కూడా మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఒక వాయిస్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ రెండు ఉన్నా కానీ మీకు వాయిస్ మెసేజ్ రాలేదు అంటే 100% అది ఫేక్ ట్రాన్సాక్షనే ఉంటుంది. సో అలా జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఫోన్పే ట్రాన్సాక్షన్ కానివ్వండి, లేదా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ స్పాట్లో చెక్ చేసి ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందా లేదా. వాళ్ళు ఫోన్పే ఫేక్ వాళ్ళు ఎలా చేస్తారంటే, సక్సెస్ అయినట్టు పేమెంట్ అయినట్టు మీకు వాళ్ళ ఫోన్లో చూపిస్తారు. సో అది చూపించగానే మీరు నమ్మకూడదు. సో మీ ఫోన్లో కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు బిజీ అవర్స్ మేము చెక్ చేయలేము అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ లిజనింగ్, సో స్పీకర్ బాక్స్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోండి. లేదంటే ఇలాంటి స్కామ్ చేసే వాళ్ళు మిమ్మల్ని రెగ్యులర్గా మోసం చేస్తూనే ఉంటారు. సో మీరు మోసపోతూనే ఉంటారు. వాళ్ళకైతే బుద్ధి ఉండదు. ఒక్క చిన్న వ్యాపారస్తుని మోసం చేయడం వల్ల వాళ్ళ కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతుంది అన్న విషయాన్ని వీళ్ళకి మరి అర్థమవుతుందో నాకు తెలీదు. చేయకూడదనే జ్ఞానం వాళ్ళకు ఉండాలి. సో ఒక కుటుంబమే ఒక చిన్న వ్యాపారస్తుడికి ఒక 500 మోసం చేస్తే ఆ 500తోనే ఆ కుటుంబం ఆ రోజు గడుస్తుంది అనే విషయం వాళ్ళకి తెలియాలి. ఇలా మోసం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసినట్లయితే ఇలా చేయొద్దు. చిన్న చిన్న వ్యాపారస్తులు చేసి వాళ్ళు నోటికాడి కూడు పోగొట్టదు ఫ్రెండ్స్. దయచేసి ఇలాంటి స్కాములు చేయొద్దు. ఇలాంటి స్కాములు చేసే వాళ్ళు ఎవరికన్నా కానీ మీకు కానీ కనిపించినట్లయితే మీరు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఇలాగ ఇంకొకరిని వాళ్ళు మోసం చేయకుండా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి, కామెంట్